టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. దాడి చేసిన అందరినీ రైతు లైసెన్స్ వెంటనే భీమన్న యాదవ్, అడ్డాకుల యాదవ సంఘ మండల అధ్యక్షుని. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయనిది ఏమనగా, మరి గత నెల 24/4 2024 రోజున బండమీదిపల్లి చౌరస్తాలోని సాయి శ్రీ మల్లికార్జున వైన్స్ నందు మా గ్రామ పక్కన గల బలించిపల్లి వాస్తవుడు శ్రీకాంత్ యాదవ్ అక్కడికి వెళ్ళి వైన్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ వైన్ షాప్ వాళ్ళ యాజమాన్యము అక్రమంగా, అన్యాయంగా దౌర్జన్యం చేసి విపరీతంగా భౌతిక దాడి చేయడం వల్ల అతనికి తీవ్రమైన గాయాలు తగిలి దానివల్ల అతను చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మొన్న 10వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. మరి ఈ విషయంలో మరి సిఐ, ఎస్ఐ గారు కేసు చేశామని చెప్పారు. మరి కేసు మాకు చట్టం మీద కానీ పోలీసుల మీద చాలా నమ్మకం ఉంది. కాబట్టి ఒక నిండు ప్రాణాన్ని ఆ వైన్స్ యాజమాన్యము బలిగొన్నారు. కాబట్టి చట్టపరంగా, న్యాయపరంగా వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు బండమీదిపల్లి దగ్గర ఒక బార్ షాప్లో మన బీసీ బిడ్డైన శ్రీకాంత్ అనే బాబుని మందు కొనుక్కోవడానికి పోయిన చిన్న గొడవల్లో చాలామంది పిలిపించి బారు యజమాని బాగా నిర్దాక్షిణ్యంగా కొట్టినందువల్ల అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న యశోద హాస్పిటల్లో చనిపోయారు. ఇట్టి విషయమై పోలీసు వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కానీ సిఐ గారు ఏం మాట ఇచ్చారు, వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేశారని చెప్పారు. ఇప్పటికీ 2 days అయింది, ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? పోలీసు వారు ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయొద్దని చెప్పేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. పోలీసు వారు సూచించడం జరిగింది, కేసు కూడా చేయించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటివరకు కూడా వాళ్ళు త్వరితగతిన వాళ్ళని అరెస్ట్ చేసి, అలాగే బార్ లైసెన్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అలాగే ఎవరైతే పాల్గొన్నారో ఈ దుర్మార్గంలో బార్ యజమానితో పాటు అందరిపైన కూడా 302 కేసు పెట్టి అందరినీ జైలు పంపాలి, అరెస్ట్ చేయాలని చెప్పి మేమంతా కోరుతున్నాము. బీ సంఘాల తరఫున కోరుతున్నాము. ఒకవేళ అరెస్ట్ చేయని పక్షంలో మేము రేపొక్కరోజు చూసి ఎల్లుండి నుంచి ఈ విషయం మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేస్తామని పిలుపునిస్తున్నాము. అయినా ఈ సమాజంలో బీసీల పైన ఇంత చిన్న చూపు ఎందుకు? ఇదే ఒక అగ్రకులాల వారు చనిపోయింటే ఊరుకుంటారు. ఇప్పటివరకు నిమిషాలు అరెస్ట్ చేస్తుంటారు. ఎవరి ఒత్తులు వస్తున్నాయి మీకు? ఎందుకు ఆపుతుంటారు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. లేకపోతే బీసీల బలమేందో మా తడ కింద కూడా చూపిస్తాం. ఖచ్చితంగా బీసీలకు ఎవరైనా వ్యతిరేకంగా కానీ ఒక వ్యక్తి చనిపోయాడు, చిన్న పిల్లలు చనిపోయాడు, మాకు ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ కుటుంబం వాళ్ళకు కూడా వాళ్ళు తిరుగుదాం. ఇప్పుడు అడిషనల్ కానీ కలిసి వచ్చాము. ఇప్పుడే మనము వాళ్ళు కూడా త్వరలోనే మీకు న్యాయం చేస్తామన్నారు.
మాకు న్యాయం ఏమన్నా డబ్బులు అడిగినామా లేకపోతే నష్టపరం అడుగుతున్నామా? న్యాయపరంగా రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారము శిక్షించి వాళ్ళని అడిగేయాలని అడుగుతున్నాము. మీరు అసలు చేయకపోతే ఎందుకు? అదే వేరే వాళ్ళకి నిమిషాల మంది ఇస్తారా? ఒక బీసీబీడీ అనేది ఎందుకు ఇది ఇంత వేగవుతున్నారని చెప్పి మేము సమూహంగా కోరుతున్నాము. ఎల్లుండి లోపల అరెస్ట్ చేయని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తామని కోరుతున్నాం. ఓకే, నమస్తే. నా పేరు కృష్ణ ముదిరాజ్, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ. గత నెల 24వ తేదీన గత నెల 25వ తేదీన ఏదైతే బండమీదిపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి మల్లికార్జున వైన్స్ ఏదైతే ఉందో దాంట్లో బీర్లు కొనడానికి శ్రీకాంత్ అనే ఓ యువకుడు, నడి వయస్కుడు, 25 సంవత్సరాల యువకుడు బీర్లు కొనడానికి వస్తే అతని దగ్గర అనుచితంగా ప్రవర్తించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో వారి దగ్గర ఎందుకు అట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి చిన్న ఘర్షణ జరగడంతో వాళ్ళు శ్రీకాంత్ యాదవ్ పైన దాడి చేసి చితకబాది ఏమాత్రం కనికరం లేకుండా ఒక యువకుణ్ణి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాదాపు ఒక 15-20 మంది కలిసి కొట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆ పిల్లాడు ఎంబడొచ్చినటువంటి వాళ్ళపైన కూడా దాడి చేయడం వల్ల ఎవరు చెప్పుకోకుండా ఇంటికి వెళ్ళిపోవడం, దాని తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత హాస్పిటల్లో చేరడం, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా జరగక హైదరాబాదు తరలించడం, హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భంలో యశోద హాస్పిటల్లో మొన్న 14వ తేదీ నాడు మరణించడం జరిగింది. ఇటు విషయంపై వారి యొక్క కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చినా కూడా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏమాత్రం కేసు పైన శ్రద్ధ పెట్టకుండా వారి యొక్క కేసును నిర్వీర్యంగార్చే విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులు దాదాపుగా 30 మంది అందరూ కూడా కలిసి ఒక విచారంతో ఒక బాధలో ఒక పెద్ద ఆఫీసర్లను ఈరోజు ఏఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. కనుక వారు న్యాయం కొరకు ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రముఖులందరి దగ్గర కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కూడా ఈ పోలీసు వారిని మేము విన్నపిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం చేయాలి. అటువంటి శ్రీకాంత్ యాదవ్ ఒక 25 ఏళ్ల వయసు పిల్లగాడినటువంటి చంపినటువంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వారు ఈ వైన్స్ యాజమాన్యం ఏదైతే ఉందో సత్యనారాయణ గౌడ్ కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు దాదాపు 3 పార్ట్నర్లు ఆ వైన్స్ నడుస్తూ ఉంది, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తా ఉన్నాం, కేవలం సంపాదనే ధ్యేయంగా వారికి వస్తున్నటువంటి లాభాలే ధ్యేయంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారాన్ని మీద కట్టడి చేయలేకపోతే ఇటువంటి పరిస్థితులు రాను చాలా జరుగుతాయి. కనుక ఇప్పటికైనా వారు ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు వారితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారికి ఎమ్మడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. లేని పక్షంలో వారి లైసెన్స్ను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా వీరెంబడ ప్రజా సంఘాలు, కుల సంఘాలు మొదలైనటువంటి అన్ని సంఘాలను కలుపుకొని, అన్ని మహబూబ్నగర్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, యువజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఇటువంటి కార్యక్రమం మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కావచ్చు, వారికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున మేము కూడా ఎప్పుడు వారికి అందుబాటులో ఉండి వారి యొక్క సమస్య తీర్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.